నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. అవినీతికి అడ్డు అదుపు ఏమైనా ఉండాలా? చేసేదే చట్ట వ్యతిరేక పని కాబట్టి నైతికత, విలువలు ఏమీ ఉండవు. ఎక్కడ వీలైతే అక్కడ, ఎంత వీలైతే అంత దోచుకోవచ్చు. దీన్నే ఆదర్శంగా తీసుకున్న కళింగిరి శాంతి అనే ఉద్యోగిని దేవాదాయ శాఖ అని కూడా చూడకుండా దోచుకుంటోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కాళింగిరి శాంతిని అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఆమె నివాసంతో పాటు పలు ప్రాంతాల్లో ఏసీబీ బృందాలు ఏకకాలంలో సోదాలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో భారీగా అక్రమాస్తులు బయటపడడంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. శాంతిని విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి ఏప్రిల్ 21 వరకు రిమాండ్ విధించారు. దాంతో ఆమెను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. తాడేపల్లి, ఉండవల్లితో పాటు మొత్తం 4 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. సుమారు 6 గంటల పాటు సాగిన ఈ సోదాల్లో విశాఖపట్నం ఎండాడాలో ఒక విలాసవంతమైన ఫ్లాట్, తాడేపల్లి సమీపంలోని కుంచనపల్లిలో G+2 భవనాన్ని గుర్తించారు. వీటితో పాటు 770 గ్రాముల బంగారు ఆభరణాలు, 3 కిలోల వెండి వస్తువులు, 1.15 లక్షల నగదు, బ్యాంకు ఖాతాల్లో మరో 3 లక్షలు, ఒక కారు, ఒక ద్విచక్ర వాహనం ఉన్నట్లు ఏసీబీ వర్గాలు వెల్లడించాయి. కాళింగిరి శాంతి గతంలోనూ పలు వివాదాలతో వార్తల్లో నిలిచారు. అక్రమాల ఆరోపణల కారణంగా గత ఏడాది జూలై నుంచి ఈ ఏడాది మార్చి వరకు ఆమె సస్పెన్షన్లో ఉన్నారు. హైకోర్టు ఆదేశాలతో ఇటీవలే ఆమెను విధుల్లోకి తీసుకున్నారు. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పేరుతో ముడిపడి పలు ఆరోపణలు రాగా వాటిని ఆమెతో పాటు విజయసాయిరెడ్డి కూడా ఖండించారు. దీన్ని బట్టి చూసుకుంటే అవినీతికి పాల్పడిన అధికారులకు శిక్ష పడడంలో ఎక్కడో లోపం ఉందని స్పష్టమవుతోంది. జస్ట్ సస్పెన్షన్ వరకే సరిపోదు. ఎవరైతే అవినీతి చేశారని నిరూపితమైందో వారికి కఠిన శిక్షలు పడాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇలాంటివి పదే పదే జరిగే అవకాశం ఉంది. వీలైతే ఇందుకోసం ప్రభుత్వాలు కఠిన చట్టాలను తీసుకువచ్చినా ఇబ్బంది లేదు. మరి ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుందన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే.